ఆస్తి ఉండే వాళ్ళు ఇల్లు ఉన్నట్టుంది. ఒక పేద విద్యార్థులు చదువుకునే స్కూల్లాగా ఇది అనిపించట్లేదు. దట్ ఈజ్ నారాయణ గారు. ఎందుకంటే నేను చూసి 15 రోజులైంది. 15 రోజుల ముందు ఇట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం నేను బయట రాలేదు. ఈరోజు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మేము ఈ మధ్యన మా ఇల్లు రీమోడల్ చేసాం, కానీ చేసిన దీని ముందు ఏ పక్క కనపడలేదు. ముందు పక్క కూడా ఒక పేదవాళ్ళు చదివే స్కూలు ఇంత బ్రహ్మాండంగా కట్టించారంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఉండదని కూడా నేను అనుకుంటున్నా. అంటే నారాయణ గారు ఏం చేసినా ఒక విద్య పట్ల ఆయనకు ఉండేటటువంటి అభిమానం, ఒక పేదల పట్ల ఆయనకుండే పక్షపాతనం దీంతో అర్థమవుతుంది. ఎవరిని ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దిగదుడిపోయి ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడరని అప్పుడెప్పుడో. కానీ ఈరోజు నారాయణ కనపడబడలే, ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు. నేను వస్తా చూశాను. నిజంగా చెప్పాను కదా, 100 కోట్ల ఉండేవాళ్ళు ఇల్లు కూడా ఇలా ఉండదు. ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి, సాయంత్రం స్నాక్స్ పెట్టి, బస్సు సౌకర్యం ఇచ్చి, ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు. భారతదేశంలో ఇదే నెంబర్ 1 స్కూల్ అవుద్దని, ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తాం.